హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు వీరించిస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 4. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎంతమందికి ఇదే సలహా ఇస్తావు అని అడిగింది మేఘ. ఆకాష్కి మాత్రమే వినపడేలా హిహిహిహి అని నవ్వాడు ఆకాష్. అప్పుడు సంధ్య, మనోహర్ చాలా మంచివాడు, నీకు సరైన జోడి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని కొంచెం హెచ్చరింపుగా చెప్పినట్లుగా అన్నాడు సంధ్య తండ్రి. అంతే, తండ్రి అంటే భయం, గౌరవం ఉండటం వలన సంధ్య పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా మౌనంగా అలా ఉండిపోయింది సంధ్య. మనోహర్ వాళ్ళ పిన్ని బాబాయ్ సంధ్యతో, మాకు ఎలాగో కూతురు లేదమ్మా, ఇక నుండి నువ్వే మా కూతురివి తల్లి అని సంధ్య తల మీద తల నిమురుతూ అన్నారు మనోహర్ వాళ్ళ పిన్ని. నువ్వు మొహమాట పడకుండా మీ అమ్మా నాన్నలతో ఉన్నట్లే మాతోనూ ఉండమ్మా అని అన్నారు మనో బాబాయ్. సంధ్య మొహంలో ఎటువంటి భావం లేదు, బాధ తప్ప. తాళి కట్టిన తరువాత చేయించే తంతులన్నీ కూడా తనకిష్టం లేకపోయినా గుండెల నిండా భారం, బాధ నింపుకుని తంతులన్నీ చేయిస్తుంటే, అవన్నీ కూడా పంతులు గారు చేయిస్తుంటే సంధ్య కూడా చేసింది. పెళ్లి బట్టల్లో ఉన్న జిత్తు వర్షిని మండపం దిగి నేరుగా ఆకాష్ దగ్గరికి వెళ్ళారు. ఆకాష్ జిత్తుని హత్తుకుని సంధ్యతో, నేను మేఘ వెళ్తాం, సరేనా? నువ్వు ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి, వర్షిణిని బాగా చూసుకో. సంధ్య మనసు నెమ్మదిగా మారుతుంది, మనో మీద తనకి ఇష్టం కలుగుతుంది, నాకు మనో మీద నాకు ఆ నమ్మకం ఉంది అని అన్నాడు ఆకాష్. మనోహర్ వాళ్ళ పిన్ని బాబాయ్ ఇల్లు కూడా రాజమండ్రిలోనే అవడంతో మనో సంధ్యలను మనో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగా జిత్తు వర్షిని వాళ్ళని జిత్తు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. ఇటు మనో సంధ్య వాళ్ళతో పాటు ఆకాష్ మ్యాగీ కూడా వెళ్ళారు. మనో సంధ్యలను గుమ్మం బయటే నుంచోబెట్టి దిష్టి తీసి లోపలికి రమ్మన్నారు. మనో వాళ్ళ పిన్ని ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అని ఆట పట్టించారు మనో వాళ్ళ పిన్ని. ఆ మాటకి సంధ్యకి కోపం వచ్చి మనోకేసి కోపంగా చూడగా, పిన్ని, నేను నా భార్య సంధ్యతో వచ్చాను, తనని ఇబ్బంది పెట్టకండి పిన్ని అని సంధ్య చెయ్యి పట్టుకుని బలవంతంగా సంధ్య లాక్కుంటున్న తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు మనో. లోపలికి వెళ్ళగానే సంధ్య మనో చెయ్యి వదిలేసి మెడలోని దండలన్నీ విసురుగా తీసేసి తన కుడివైపుకు ఉన్న రూమ్లోనికి ఫాస్ట్గా వెళ్ళి గోడకు ఆనుకుని మొహాన్ని చేతుల్లో దాచుకుని గుండెల్లో మోస్తున్న మొత్తం భారాన్ని మొత్తం దింపేసే ప్రయత్నం చేస్తుంది. మేఘ మనో వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి, ఆంటీ కొంచెం ఏమనుకోకండి, పాపం తను తెంగరిది ఆంటీ, అంటే ఏం లేదు, సడన్గా పెళ్లి జరిగిపోయింది కదా, అందులోనూ తనకి మను అంటే ముందు నుండే మంచి అభిప్రాయం లేదు, అందుకే తను కొంచెం అలా బిహేవ్ చేస్తుంది, ఏమనుకోవద్దు ఆంటీ, తనకి కాస్త టైం పడుతుంది ఆంటీ అంది. ఈలోపు మనో వాళ్ళ పిన్ని, అయ్యో పర్వాలేదమ్మా, నేను అర్థం చేసుకోగలను, ఇక నుంచి తనని నా కూతురు మారం చేస్తే ఎలా చూసుకుంటాను అంత బాగా చూసుకుంటాను అని అంది ఆవిడ. తెల్లవారితే సత్యనారాయణ స్వామి వ్రతం. సంధ్యకి కాస్త నువ్వే సర్ది చెప్పు లేక అన్నాడు మనో. మనో, నీకు నిజంగా సంధ్య అంటే ఇష్టమా అని అడిగింది లేక. అయ్యో అదేంటి లేక అలా అడుగుతున్నావు, ఇష్టం కాదు, నాకు ప్రాణం, ఎందుకో తెలుసా, నేను అసలు ఈ వైజాగ్ వచ్చిందే సంధ్య కోసం అని అన్నాడు మనో. ఏంటి, తన కోసం వైజాగ్ రావడం ఏంటి మనో అని ఆశ్చర్యపడుతూ అడిగింది లేక. అన్నీ చక్కబడ్డాక నీకంతా క్లియర్గా చెబుతానులే లేక, సంధ్య జాగ్రత్త, సరేనా అన్నాడు మనో. ఏమో మనో, సంధ్య బాధకి కేవలం నీ మీద మంచి అభిప్రాయం లేకపోవడం ఒకటే కాదు తెలుసా, రీజన్ ఇంకొకటి ఉంది అని అంది లేక. తెలుసు, సంధ్య ఉదయ్ని మర్చిపోయి నన్ను యాక్సెప్ట్ చేసే రోజు వరకు తన ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని అన్నాడు మను. ఏంటి అంటే నీకు
నీకు నీకు నాకు ఉదయ్ గురించి కూడా తెలుసా? తెలిసి కూడా నువ్వు సంధ్య మెడలో తాళి ఎలా కట్టగలిగావు? నిజంగా తనని ప్రేమించిన వాడివైతే తన సంతోషాన్ని కోరుకుంటావు, కానీ ఇలా ఎలా బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అని కోపంగా అడిగింది లేఖ. అయ్యో లేఖ, తనని ప్రేమించాను కాబట్టే, ఓకేనా, తనని నిజంగా ప్రేమించాను కనుకే ఉదయ్ విషయం తెలిసి సంధ్యకి ప్రపోజ్ చేయకుండా ఆగిపోయాడు అని అంటూ వచ్చాడు ఆకాష్ రూమ్లోకి. బావా, నీకు కూడా సంధ్య ఉదయ్ల గురించి అని లేక మాట పూర్తయ్యేలోపు నాకు తెలుసు, నాకేంటి, మా అందరికీ తెలుసు, మ్యాగీకి వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా తెలుసు. మీ ఇద్దరికీ తెలియని విషయం ఏమిటంటే ఉదయ్ మంచివాడు కాదు, వాడు ఒక ప్లే బాయ్. సంధ్య వాడికి కావలసినట్లుగా అందరిలాగా లొంగలేదు, అందుకే పెళ్లి పేరుతో సంధ్యకి దగ్గరయ్యాడు. తర్వాత తనని మోసం చేసి తన దగ్గర డబ్బులు కాజేసి తనని వదిలేద్దాం అనుకున్నాడు. ఈ విషయం సంధ్యకి చెప్పినా నమ్మదు. సో అంతగా మాయ చేస్తాడు ఆ ఉదయ్ అందరిలాగే. పాపం తను కూడా వాడి చేతిలో సంధ్య మోసపోయేలోపు ఈ సంధ్యకి ఎలాగైనా పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాం. కానీ సంధ్య కోపం, మొండితనం, పంతం గురించి నీకు కూడా తెలుసుగా లేక, తనకి ఇప్పటికిప్పుడు ఉదయ్ గురించి ప్రూవ్ చేసిన తన గురించి మనందరికీ తెలుసు కదా, వెంటనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఒకవేళ తనకి ఉదయ్ గురించి తెలిసిన, ఏమో పాపం ఇదంతా ప్రేమ తన మనసులో నింపేసుకుని తను ఒకవేళ ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళకుండా తనని చూసుకునే వ్యక్తి తన లైఫ్లోకి రావాలని మేమందరం ఫిక్స్ అయ్యే ఇంకో మనుని సెలెక్ట్ చేసాం. నిజంగా సంధ్యని మను కన్నా ఎవ్వరూ బాగా చూసుకోలేరు, అందుకే మనోకి తాళి కట్టమని నేను జిత్తు కలిసి చాలా కష్టం మీద ఒప్పిస్తే ఈ పెళ్లి జరిగింది అని అన్నాడు ఆకాష్. ఏంటి బావా, ఉదయ్ గురించి మీకెలా తెలిసింది బావా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అడిగింది లేఖ. మేఘ సంధ్యతో అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు కానీ అని అంటూ మ్యాగీ రూమ్లోకి వచ్చింది. సంధ్య దృష్టిలో సంధ్యకి ఉదయ్ మధ్య రిలేషన్ నీకు తప్ప మాకెవరికీ తెలీదు. సో ఇదే నువ్వు ఫిక్స్ అయిపోలేక, సో ఈ టైంలో నువ్వే తనకి ధైర్యం చెప్పాలి. మాకు ఇదంతా తెలుసనే విషయం కూడా చెప్పొద్దు లేక, తను ఉదయ్ గురించి మా దగ్గర ఓపెన్ అయ్యే వరకు మేము కూడా ఏమీ తెలియనట్లే ఉంటాము అంది. సరేనా అంది మేఘ. సరే మేఘ అక్క, నువ్వు బావ ఏం చేసినా ఆలోచించే చేస్తారు. నిజానికి మనో తాళి కట్టినప్పుడు నేను కూడా పాపం సంధ్య గురించి చాలా బాధపడ్డాను, కానీ మీరు ఇప్పుడు అసలు విషయం చెప్పారుగా, ఇప్పుడు నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది అని అంది లేఖ. లేఖ సంధ్య దగ్గరకు వెళ్ళి ఏడుస్తున్న సంధ్య భుజం మీద చెయ్యి వేస్తుంది. తలపైకి ఎత్తి లేఖను చూడగానే తనను పట్టుకొని గట్టిగా బోరున విలపిస్తుంది సంధ్య. అయ్యయ్యో బాధపడికే అని నేను చెప్పలేను, కానీ ప్లీజే ధైర్యంగా ఉండవే, ఏది జరిగినా నీ మంచి కోసమేనే. నీకు మను అంటే ఇష్టం లేదని అందరికీ తెలుసు, కానీ ఉదయ్ గురించి పాపం ఇంట్లో మన వాళ్ళకి ఎవరికి తెలియదు కదే, తెలిస్తే ఇలా జరగనివ్వరు కదే. ఇప్పుడు నువ్వు బాధపడితే నీకన్నా ఎక్కువ మీ అన్నయ్య బాధపడతాడు. ప్లీజ్ మీ అన్నయ్య వదిన హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్స్ ఇవి. సో ప్లీజే వాళ్ళ కోసమైనా నువ్వు కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి సంధ్య, ప్లీజ్ సంధ్య, ఏడవకు అని లేక ఒక పక్కన సంధ్యని ఓదార్స్తుంది. ఏదో బలమైన నిర్ణయం తీసుకున్న దానిలాగా అని ఊపిరి తీసుకుని, సరే నువ్వు చెప్పింది నిజమే, నా ఒక్కదాని కోసం ఇంతమందిని నేను బాధ పెట్టలేను అని ఒక గట్టి స్వరంతో చెప్పింది సంధ్య లేఖతో. అని అలాని ఆ మనోహర్తో లైఫ్ నేను అసలు లీడ్ చేయలేను అని మనసులో పైకి చెప్పకుండా మనసులో అనుకుంది సంధ్య. బీ స్ట్రాంగ్ సంధ్య అని చెప్పింది లేఖ. సంధ్య మనోహర్ని ఒకసారి రమ్మని చెప్పవే అని అంది లేఖతో. మనోహర్న ఎందుకే అని అంది లేఖ. మరి అసలు సంధ్య మనోహర్తో ఏం మాట్లాడాలనుకుంటుంది? ఇంత కష్టం మీద భారం మీద జరిగిన ఈ పెళ్ళి వీరిద్దరి మధ్య ప్రళయంలా ఉంటుందా లేకపోతే ప్రణయంలా ఉంటుందా? అసలు ఉదయ్ ఎలాంటి వాడో లేక తెలుసుకుంటుందా? ఇన్ని ట్విస్టులతో నిండిన మన స్టోరీలో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.